బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో తన భద్రతా ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విజయవాడ ఏసీపీ జడ్జికి లేఖ రాశారు. ఈ నెల 25న చంద్రబాబు 3 పేజీల లేఖను జడ్జికి రాశారు. రాజమహేంద్రవరం జైలు అధికారుల ద్వారా ఆ లేఖను జడ్జికి అందజేశారు. తన జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించారని లేఖలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ వీడియోలు, ఫోటోలను కావాలనే పోలీసులు స్వయంగా లీక్ చేశారని ఆరోపించారు. తన రెప్యుటేషన్ను దెబ్బతీసేందుకు ఈ తరమా వీడియోలను చిత్రీకరించి రిలీజ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఇప్పటికీ లేఖ వచ్చినట్లు చంద్రబాబు నాయుడు లేఖ ఆరోపించారు. అయితే ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు విచారణ చేపట్టడం లేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూసాం. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో తన భద్రతా ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విజయవాడ ఏసీపీ జడ్జికి లేఖ రాశారు. ఈ నెల 25న చంద్రబాబు 3 పేజీల లేఖను జడ్జికి రాశారు. రాజమహేంద్రవరం జైలు అధికారుల ద్వారా ఆ లేఖను జడ్జికి అందజేశారు. తన జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించారని లేఖలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ వీడియోలు, ఫోటోలను కావాలనే పోలీసులు స్వయంగా లీక్ చేస్తారని ఆరోపించారు. తన రెప్యుటేషన్ను దెబ్బతీసేందుకు ఈ తరమా వీడియోలను చిత్రీకరించి రిలీజ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఇప్పటికీ లేఖ వచ్చినట్లు చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. అయితే ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీసులు అధికారులు విచారణ చేపట్టడం లేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.